సార్ ధర్మస్థలి ఇది రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. ఓవైపు ఏమో తవ్వకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, అవశేషాలు బయటకు వస్తున్నాయి. ఇది మరొక కీలక మలుపు తీసుకుందేమో అనిపిస్తోంది సార్. ఆర్టీఐ ద్వారా ఈ విషయాన్ని అడిగినప్పుడు సంబంధిత రికార్డులన్నీ కూడా తొలగించాము అన్నటువంటి సమాధానం వస్తోంది. అంటే రికార్డులు ఆ కాలంలో ఉన్నటువంటి రికార్డులన్నీ ఎవరైతే మిస్ అయ్యారో దీనికి సంబంధించిన రికార్డుల ఇన్ఫర్మేషనే లేకుండా చేశారు అంటే ఇది కేసుకి ఇది ఏ రకంగా మలుపు తీసుకుంటుంది? అంటే ఈ మీరు అన్నట్లు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే జయంత్ అనే ఆర్టీ యాక్టివిస్ట్ రెండు పనులు చేశాడు. ఒకటి ధర్మస్థల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా చేశాడు. తానే విట్నెస్గా ఒక అమ్మాయి యంగ్ గర్ల్ను కుక్కను పాతి పెట్టడం చూశాను. సీనియర్ అఫీషియల్స్ కూడా అక్కడ ఉండే ఈ ఈ ఈ అంశం నేను ప్రత్యక్ష సాక్షిని అంటూ ఆయన కంప్లైంట్ చేశాడు. 2 years క్రితం కూడా ఆనెస్ట్ ఆఫీసర్స్ కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే నేను విషయాలు బయట పెడతాను కూడా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తాజాగా ఏంటంటే నాకు గత కొంతకాలంగా పోలీసులో జరిగే లోపాలపైన వీటిని ఎక్స్పోజ్ చేస్తూ ఆర్టీఐ కింద అప్లికేషన్లు ఫైల్ చేస్తూ సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని తీసుకొస్తూ ఉంటాడు. ఇప్పుడు తాజా ఆర్టీఐ క్వైరీ అడిగింది ఏంటంటే అతను నాకు ఈ అన్ఐడెంటిఫైడ్ డెత్స్ అంటారు, అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో అన్ఐడెంటిఫైడ్ డెత్ రిజిస్టర్ అని ఒకటి పెట్టుకుంటారు. అంటే ఎవరైనా కనిపించని మృతదేహాలు ఇలా వీటికి సంబంధించినటువంటి వివరాలు దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు ఈయన అడిగింది ఏంటంటే నాకు ఆ పేర్లు ఆ ఫోటోలు కావాలి, అన్ఐడెంటిఫైడ్ డెత్ అని అడిగితే ఆ పోలీస్ వాళ్ళు 2000-2015 మధ్య కాలంలో ఈ అన్ఐడెంటిఫైడ్ డెత్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ, నోటీసెస్ కానీ, వాల్ పోస్టర్స్ అంటే ఈ పర్సన్ కనిపించడం లేదు వాల్ పోస్టర్స్ కూడా వేస్తారు. సో ఈ డేటా ఏది అంటే అటు కనిపించని వారి డేటా, ఇలా అన్ఐడెంటిఫైడ్ డెత్ అంటే తెలియని మృతదేహాల డేటా ఉండాలి. రేపు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్లో కావాలన్నప్పుడు ఇది కీలకమైన సమాచారం. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు తవ్వకాలు చేస్తున్నారు, ఆల్రెడీ 2 మృతదేహాలు కనుగొన్నారు, ఇంకా మృతదేహాలు కనుగొన్నారనుకోండి, అప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకుండా, ఈ ఫోటోగ్రాఫ్స్ లేకుండా వారిని ఐడెంటిఫై చేయడం కూడా సాధ్యం కాదు. కుటుంబాలు ఎవరు, ఆ బాధితులు ఎవరు అని. సో అందువల్ల ఈ సమాచారం కావాలి అని ఆయన అడిగాడు. అడిగితే మేము రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో భాగంగా, అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్లో భాగంగా ఈ రికార్డులను తొలగించాము, మా దగ్గర ఆ రికార్డులు లేవు అని చెప్తున్నారు. చిత్రం ఏంటంటే బ్రిటిష్ కాలపు రికార్డులు కూడా దొరుకుతాయి మనకు ఇప్పటికీ కూడా. సో మరి బ్రిటిష్ కాలపు రికార్డులు దొరికేటప్పుడు పోలీస్ రికార్డులు ఒక 10 years కిందటివి, ఇప్పుడు 2000-2015 అంటే ఇదే 30 ఏళ్ళ కిందది కాదు, 50 ఏళ్ళ కిందది కాదు. సో మరి ఈ పోలీస్ రికార్డులు మరి మామూలు క్రైమ్స్ కాదు, అన్ఐడెంటిఫైడ్ డెత్స్, మిస్సింగ్ పీపుల్ అంటే మామూలు క్రైమ్ కాదు కదా. సో మరి ఎందుకు ఈ డేటాను డిలీట్ చేశారు? ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కటి బ్యాకప్లో పెట్టుకుంటున్నారు. సో మీకు రేపు క్రైమ్లో కొత్త ట్విస్ట్ ఏదైనా వచ్చినప్పుడు ఈ డేటా చాలా కీలకం. మరి ఎందుకని రికార్డులకు తొలగించారో చెప్పాలి. అంటే రొటీన్ ప్రాసెస్లో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి డేటా తొలగిస్తారో తెలియదు నాకు, కానీ రొటీన్ ప్రాసెస్ కాదు కదా ఇది. ఎందుకంటే చాలా కాలంగా ధర్మస్థల్లో ఇలాంటి మిస్సింగ్ గర్ల్స్ కంప్లైంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. పోలీస్ కవరప్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు, న్యాయం లభించడం లేదన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ డేటాను అంత సులభంగా తొలగించరు. ఈవెన్ రొటీన్గా అప్పుడు ఏదో పిక్ పాకెటర్స్ అలాంటి పెట్టి క్రైమ్స్ అనుకోండి, ఆ డేటా తొలగించారన్న అర్థం చేసుకోవచ్చు. నార్మల్గా ఈవెన్ పిక్ పాకెటర్ల డేటా కూడా తొలగించరు. ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఒక చైన్ పోయిందంటే వాడినే మళ్ళీ పట్టుకొస్తారు, నువ్వేనారా ఇంకా చేస్తున్నదని. సో అందువల్ల నార్మల్ పెట్టి క్రైమ్ కాదు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయి. 2012లో సౌజన్య అనే అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేస్తే ఆ అమ్మాయి
సంబంధించినటువంటి ఆ ఇష్యూ కర్ణాటక రాష్ట్రమంతా కుదిపేసింది. అందువల్ల ఇంతటి సీరియస్ క్రైమ్ ఆరోపణలు, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇవాళ కాదు ఆరోపణలు వస్తున్నాయి. 2012లోనే రాష్ట్రం ఒక పెద్ద కుదుపు నిర్భయ కేసు అప్పుడు మనం ఢిల్లీలో చూసిన రీతిలో జరిగింది. అప్పుడు సౌజన్యకు ఇంకా ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎందుకు డేటా రికార్డ్ తీసేశారన్నది తెలియదు. సో దీని వెనకాల పెద్ద బిగ్ పోలీస్ కవరప్ ఉందా? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు దీని వెనకాల. ఈ మాస్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ వెనకాల, మాఫియా క్రైమ్ వెనకాల. ఎందుకంటే ఆరోపణకు కూడా ఏంటి, 1998 నుంచి 2014 మధ్య కాలంలో ఇలా పెద్ద ఎత్తున మహిళలు, అమ్మాయిలపైన అత్యాచారాలు జరిగి, హత్యలు జరిగి, సామూహికంగా దాన సంస్కారాలు చేశారు, మరి పాతి పెట్టారన్నది ఆరోపణ. ఈ ఆరోపణ 2014 మధ్య జరిగిందని. సరిగ్గా ఈ ఆర్టీఐ ద్వారా వచ్చిన సేకరించిన సమాచారం కూడా 2000 to 2015 మధ్య కాలంలో అన్ఐడెంటిఫైడ్ డెత్ రిజిస్టర్కి సంబంధించిన అన్ని డేటా, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లు, మీకు వాల్ పోస్టర్స్, ఫోటోగ్రాఫ్స్, నోటీసెస్ అన్నీ తొలగించేసి ఇప్పుడు ఏమీ డేటా లేదు. అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. సహజంగానే ఇది స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ అయి ఉండకపోవచ్చు కదా. సో అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్లు 6 చోట్ల తవ్వకాలు అయిపోయినాయి. 7వ సైట్లో తవ్వకాలలో దొరికాయి కూడా. ఇప్పుడు మరింత ముఖ్యమైన సైట్లలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆ ఐ విట్నెస్, అంటే ఎవరైతే ఈ విజిల్ బ్లోయర్, ఐ విట్నెస్ కాదు, అతను నా చేతనే ఈ బలవంతంగా వీటిని పాతి పెట్టించారు, నేను ప్రశ్నించినందుకు నాపై దాడులు జరిగాయి, బెదిరించారు, మా కుటుంబ సభ్యులపై దాడులు జరిగాయి, నేను 2014లో ధర్మస్థలి వదిలి వెళ్ళానని కూడా చెప్పాడు. సో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఈ కేసు రీఓపెన్ అయింది 10 ఏళ్ల తర్వాత. రీఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఇటీవల కూడా కంప్లైంట్ వచ్చింది, తన పైన ఒత్తిడి తెస్తున్నారు, ఇదంతా నిజం కాదు, ఏదో బయటి వారి ప్రెషర్ పైన నేను ఇలా చెప్పానని చెప్పమని నా పైన ఒత్తిడి తెస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారంటూ కూడా విజిల్ బ్లోయరు ఇటీవల లేటెస్ట్గా కంప్లైంట్ ఇచ్చాడు. సో అందువల్ల ఈ క్రైమ్ చూస్తుంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా భారీ ఎత్తున ఒక కవరప్ ఆపరేషన్. ఎందుకంటే ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉంటే చాలా పెద్ద క్రైమ్గా మారిపోతుంది, అంత సులభంగా ఇది బయటికి రాదు. సో అందువల్ల దీన్ని దాచిపెట్టడానికి పెద్ద ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అనే అనుమానం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఓకే సార్, ఇక ట్రంప్ సుంకాల మోత అయితే భారతదేశానికి సవాల్గా